హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ 2026 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక షాకింగ్ న్యూస్ అనమాట. అదే ఏంటిదంటే, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మనకి నిన్న నైట్ వచ్చేసి 9:30 ఆ టైంకి వచ్చేసి ఫేజ్ 2 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఓకేనా. ఇక్కడ ఫేజ్ 2 రిజల్ట్స్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే అనుకున్న వాళ్ళకి అనుకున్న కాలేజెస్ అయితే వచ్చాయి. కొంతమందికి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, సేమ్ కాలేజెస్ అయితే ఉన్నాయని చెప్పేసి కూడా చాలా వరకు అయితే మెసేజ్ చేస్తున్నారు. ఈ వీడియోలో వచ్చేసి ఇక్కడ ఎవరికైతే మంచి కాలేజీలో సీట్ రాలేదు, ఎవరైనా సరే ఇంకా మంచిగా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళ కోసం ఒక మంచి వీడియోని అయితే నేను తీసుకొచ్చానమాట. మీ అందరికి ఇది లాస్ట్ ఛాన్స్. ఈ వీడియోని పూర్తిగా వింటే మీకు ఒక క్లారిటీ అనేది అయితే వస్తుందన్నమాట. ఓకేనా. అలానే ఇంకా ఎవరైనా సరే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలానే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంటుందన్నమాట. నా మొబైల్ నెంబర్కి కూడా మీరైతే మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ ఎవరైనా మంచి కాలేజీలో ఫేజ్ 2లో మంచి కాలేజీలో సీట్ రాని వాళ్ళు ఉంటే ఒకసారి వాళ్ళు మాత్రం వినండి. అలానే ఒకవేళ ఫేజ్ 2లో మంచి కాలేజ్ లేదు, అసలు క్వాలిఫై కాని స్టూడెంట్స్ ఉన్నా ఎవరైనా ఇప్పటివరకు ఒకసారి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే నిన్న కొంతమందికి అలాట్మెంట్ ఆర్డర్లో రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. కొంతమందికి సేమ్ కాలేజ్ రియాలట్ అయిందనమాట. రియాలటెడ్ ఇన్ సేమ్ కాలేజ్ అని చెప్పేసి మీకు చూపిస్తుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఎలిజిబిలిటీ అయితే లేదనమాట. ఇంకా మీకు మంచి కాలేజీలో ఎలిజిబిలిటీ లేదు కాబట్టి మీకు ఫేజ్ 1లో వచ్చిన కాలేజే ఉంచారు. మళ్ళీ మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ డబ్బులు పే చేయాల్సిన ఏం అవసరం లేదనమాట. డైరెక్ట్ మీకు ఒకసారి అలాట్మెంట్ ఆర్డర్ ఓపెన్ చేస్తే మీకు అదే ఉంటుంది. దాన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ ఎవరైనా సరే ఫేజ్ 2లో మీకు నిన్న కాలేజ్ చేంజ్ అయితే ఓకేనా. ఇక్కడ చేంజ్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఆటోమేటిక్గా ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అది క్యాన్సిల్ అయితేనే మీకు ఈ ఫేజ్ 2 వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫేజ్ 2ది కాలేజ్లో మీకు ఏదైతే ఫేజ్ 1లో మీరు ఆల్రెడీ అమౌంట్ పే చేశారు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ క్లిక్ ఫర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి క్లిక్ చేయగానే అమౌంట్ అనేది మీరు లాస్ట్ టైం పే చేసింది ఒక 80,000 అనుకోండి, ఈసారి 70,000 ఉందనుకోండి, డైరెక్ట్ ఈ 80 నుంచి 70,000 పోను రిమైనింగ్ అమౌంట్ మీకు రిఫండ్ వస్తుంది. లేదు ఒకవేళ ఇది 90,000 ఉంది, మీరు లాస్ట్ టైం 80,000 పే చేశారనుకోండి, రిమైనింగ్ 10,000 పే చేయండి అని చెప్పేసి మీకు అక్కడ చూపిస్తుంది. మీరు లాగిన్ చేస్తే మీకు క్లియర్గా అక్కడైతే అర్థమవుతుంది అనమాట. ఓకేనా. ఇలా పే చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు అక్కడ డైరెక్ట్ ఏదైతే మనకి వెబ్సైట్ ఉందో అందులో అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇదంతా పక్కన పెట్టేసింది. మరి ఇప్పుడు మంచి కాలేజీలో సీట్ రాలేదు, ఇలా మీకు వచ్చిన కాలేజీలో ప్లేస్మెంట్స్ లేవు, మీకు వచ్చిన మార్క్స్ ఇంటర్ మార్క్స్ మంచిగా ఉంది, మీకు క్యాపబిలిటీ ఉందన్నమాట, చదివే క్యాపబిలిటీ, ఇలాంటి వాళ్ళ కోసం నేనేం చెప్తున్నానంటే ఆల్రెడీ చాలా వరకు స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ నాకైతే మెసేజ్ చేశారనమాట. ఎప్పుడు ఫేజ్ 1లో చేశారు, ఫేజ్ 2లో చేసి కొన్ని కాలేజ్లో అన్న ఈ కాలేజీలో అమౌంట్ ఎంత ఉంటుంది, ఈ కాలేజీలో ఎంత డొనేషన్ ఉంటుంది అని చెప్పి చాలా వరకు నాకు మెసేజ్ చేశారు, కామెంట్లు చేశారనమాట. అయితే ఇక్కడ వాళ్ళందరూ ఏం చేశారు, అన్న ఫేజ్ 2 మంచి కాలేజ్ రాకపోతే వేరే కాలేజ్ తీసుకుంటాం, ఫేజ్ 2లో మంచి కాలేజ్ రాకపోతే అడ్మిషన్ తీసుకుంటాం అని చెప్పేసి అడిగారు. కానీ ఇక్కడ మీ అందరి కోసం నేనేం చెప్తున్నానంటే మనకి ఈ రోజు నుంచి నిన్నటితో ఫేజ్ 2 వచ్చేసింది, అనుకున్న కాలేజ్ వచ్చాయి, రాని వాళ్ళకి రాలేదు. కానీ ఇక్కడ ఈ రోజు నుంచి ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ ఏవైతే ఇక ఫేజ్ 3కి అయితే సీట్స్ లేవన్నమాట. ఓన్లీ లిమిటెడ్ కూడా కాదు, చాలా తక్కువ సీట్స్, అందులో ఎవరు కూడా సీట్ కూడా అనేది అయితే రాదనమాట. ఇప్పుడే ఎవరు కూడా లేట్ చేయకుండా, ఇంకా లేట్ చేసేస్తే మీకైతే ఇంకా తర్వాత ఫ్యూచర్లో మీకు కాదు ఇంకొక 2-3 డేస్ తర్వాత ఏ కాలేజీలో కూడా మీకు మేనేజ్మెంట్ సీట్ అనేది దొరకదు. ఆల్రెడీ మేనేజ్మెంట్లో అన్ని కాలేజెస్లో సిఎస్ఈస్ కావచ్చు, ఈసీఈలు కావచ్చు ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యాయి అనమాట. మనకి కొన్ని లిమిటెడ్ మాత్రమే, కొన్ని సీట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు లేట్ చేయకుండా నాకు మెసేజ్ చేసి మీకు హైదరాబాదే కాదు, మీకు ఒకవేళ ఓవరాల్గా వేరే స్టేట్లో కానీ ఎక్కడైనా సరే మీకు ఒక మంచి కాలేజ్ కనుక కావాలి, దాంట్లో తక్కువ డొనేషన్తో మాట్లాడండి, తక్కువ ఫీజుతో మాట్లాడండి, హాస్టల్ కూడా ఉండేలా చూడండి, హాస్టల్ తోటి తక్కువ అమౌంట్తో మంచి కాలేజ్ ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి ఏదైనా నన్ను అడిగితే నేను 100% మీకు తక్కువ అమౌంట్ తోటి తక్కువ ఫీజు తోటి మాట్లాడి మీ అందరినీ ఒక మంచి మేనేజ్మెంట్ కాలేజ్ మంచి సీట్లో అయితే ఇప్పిస్తానమాట. మీరు అనుకున్న బ్రాంచ్ సిఎస్ఏ కావచ్చు, ఈసీఏ కావచ్చు, ఏఎంఎల్ఏ కావచ్చు, ఏదైనా సరే మీకు ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్లో ఇప్పిస్తాను. ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ అనమాట. తర్వాత నుంచి మనకి ఇంకొక 1 వీక్ తర్వాత నేనైతే అయితే చేయించాను కాలేజ్. కేవలం ఈ వీక్ లోపు అనుకున్న వాళ్ళు రాండి ఆఫీస్ కాడికి, నేను ఆఫీస్ అడ్రస్ కూడా పెడతాను. ఆఫీస్ కాడికి వచ్చాక డైరెక్ట్ నేనే తీసుకెళ్తాను, కాలేజ్ దగ్గర పే చేద్దాం, కాలేజ్ దగ్గరనే మనం అడ్మిషన్ తీసుకుందాం. మీకు కాలేజ్ వాళ్ళు ఎంత చెప్తారో చూడండి, దాన్ని బట్టి నేను చాలా వరకు తగ్గిస్తాను. ఓకేనా. ఇంకా మీకు నమ్మకం లేకపోతే ఒకసారి వెంటనే నాకు మెసేజ్ చేసి కాల్ చేయండి. ఎవరు కూడా అనుకోకండి, చాలా వరకు మనకి లిమిటెడ్ సీట్సే ఉన్నాయి కాబట్టి ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా మీరైతే అడ్మిషన్ అయితే క్లియర్ చేసుకోండి. ఓకేనా. ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి.